Let's move on to ET20. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పెద్ది. ఇక చరణ్ కు జోడీగా జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తూ ఉండగా శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యాందు లాంటి నటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇప్పటికే పెద్ది నుంచి విడుదల చేసిన గ్లింప్స్ వీడియోకి విశేషమైన స్పందన లభించగా మ్యూజిక్ విషయంలో రెహమాన్ మ్యూజిక్ ఎలా ఉండబోతుందో అనే ఉత్కంఠ నెలకొంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి మరో న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ను వచ్చే వినాయక చవితి సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని టాక్. ఇక ఇదే నిజమైతే అది మెగా అభిమానులకు మ్యూజికల్ ఫెస్టివల్ లాంటిదేనని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఇంటికి 25 మంది పోలీసులు రావడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. పోలీసుల బస్సు వ్యాన్లలో బాంద్రాలోని అమీర్ ఇంటికి వచ్చారు. ఇంతమంది నటుడి ఇంటిని ఆకస్మికంగా సందర్శించడం వెనుక ఉన్న కారణం ఏంటని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇక ఈ విషయంలో అమీర్ టీం సభ్యులు కూడా స్పష్టత ఇవ్వలేదని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇక త్వరలో జరగనున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ కు అమీర్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఆగస్టు 14 నుంచి 24 వరకు ఈ వేడుక జరగనుంది. వస్తే అతివృష్టి లేదా అనావృష్టిలా ఉంటుంది టాలీవుడ్ పరిస్థితి. రానున్న సెప్టెంబర్ రేస్లో 2 పెద్ద సినిమాలు నువ్వా నేనా అనే రీతిలో పోటీ పడబోతున్నాయి. ఇక సెప్టెంబర్ 25న మేము వచ్చేది ఫిక్స్, వెనుకడుగు వేసేది లేదని ఓ సినిమా నిర్మాత అంటే మేము ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చి తీరుతామని చెప్తూ ఉన్నారు. ఇక బోయపాటి శ్రీను, బాలయ్య కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ అఖండకు సీక్వెల్ గా వస్తుంది అఖండ 2. భారీ అంచనాల మధ్య భారీ బడ్జెట్ పై వస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కూడా సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతుందని చిత్ర బృందం ప్రకటించింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వాంబర గురించి కొన్ని రూమర్స్ వినిపిస్తూ ఉన్నాయి. అవి వింటూ ఉంటే అభిమానులకు నిరాశ తప్పదేమో అనిపిస్తుంది. అనుకున్న ప్లాన్ లో మార్పులు జరుగుతున్నట్టుగా టాక్. ఇక సినిమా షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తయిన విఎఫ్ఎక్స్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చిత్ర యూనిట్ తెలిపింది. అన్నీ పూర్తయిన తర్వాతనే సినిమాను రిలీజ్ చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. కన్నడ హీరో శివరాజ్ కుమార్, దర్శకుడు గోపీచంద్ మలినేని వేర్వేరుగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న కన్నడ హీరో శివరాజ్ కుమార్ వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఇక తన మిత్రులతో కలిసి తిరుమల విచ్చేసిన దర్శకుడు గోపీచంద్ మలినేని స్వామివారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు, ఆశీర్వచనం అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కూలీ. ఇక లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో అత్యధికంగా ఎదురు చూసే చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇక ఈ క్రేజీ కాంబినేషన్ కి సమానంగా బాక్స్ ఆఫీస్ అంచనాలు కూడా ఏ రేంజ్ లో ఉన్నాయో యుఎస్ బుకింగ్స్ తోనే స్పష్టమవుతుంది. అయితే అమెరికాలో కూలీ ప్రీమియర్ బుకింగ్ స్టార్ట్ అవగా ఈ సినిమాకి వచ్చిన స్పందన అంతా ఇంత కాదు. విడుదలకు ఇంకా సగం నెలకు పైగా టైం ఉన్నా కూడా ఇప్పటికే 500,000 మార్క్ ని దాటిందని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది రజనీ క్రేజ్, లోకేష్ బ్రాండ్, అనిరుద్ మ్యూజిక్ పట్ల ఉన్న అంచనాలకు నిదర్శనమని అభిమానులు భావిస్తున్నారు. మిల్క్ బ్యూటీ తమన్నా చేస్తున్న అందాల రచ అంతా ఇంత కాదు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఘాటుగా ఫోటోషూట్స్ పోస్ట్ చేస్తూనే ఉంటుంది తమన్నా. ఇక ఆమె వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతుంది. ఓవైపు సినిమాలు, ఇంకో వైపు స్పెషల్ సాంగ్స్, వెబ్ సిరీస్లతో క్షణం తీరిక లేకుండా గడుపుతుంది. ఇక ఇలాంటి టైంలోనూ తన ఫ్యాన్స్ ను దృష్టిలో ఉంచుకుని సోషల్ మీడియాలో రెచ్చిపోతుంది. విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న కింగ్డమ్ మూవీ జూలై 31న థియేటర్స్ లోకి రాబోతుంది. మూవీ ట్రైలర్ యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే ఈ మూవీలో విలన్ పాత్ర ప్రత్యేకంగా ఉండబోతుందని చిత్ర బృందం తెలిపింది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ తో సత్యదేవ్ తో పాటు విలన్ కూడా ఎక్కువసేపు కనిపించాడు. అయితే ఇంతకీ ఈ విలన్ ఎవరు అనేది ఇప్పుడు చర్చగా మారింది. మలయాళ ఇండస్ట్రీకి చెందిన వెంకటేష్ పివి 2014 నుంచి సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటి వరకు చాలా సినిమాల్లో విలన్ గా నటించాడని మేకర్స్ తెలిపారు. నాగ చైతన్య, శోభిత మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇటు కెరీర్ లోనూ నాగ చైతన్య జోష్ మీద సాగుతూ ఉన్నాడు. ఇక రీసెంట్ గా తండేల్తో మంచి హిట్ అందుకున్న చై ఈ మూవీ తర్వాత కార్తిక్ దండుతో థ్రిల్లర్ మిస్టరీ మూవీ చేయబోతున్నాడు. అయితే చైతు తన పర్సనల్ లైఫ్ గురించి ఓపెన్ అయ్యాడు. వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నానని, ఈ గ్యాప్ లో శోభితకు టైం ఇవ్వలేకపోతున్నానంటూ చెప్పుకొచ్చాడు. అందుకే టైం దొరికితే ఆమెతోనే ఉంటానని తెలిపాడు. ఇక వారిద్దరి మధ్య గ్యాప్ రావద్దని కొన్ని రూల్స్ పెట్టుకున్నట్లుగా చైతు చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ నటించిన పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్
హరిహర వీరమల్లు జూలై 24న విడుదలై ఈ మూవీకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. పవన్ కళ్యాణ్ నటన, యాక్షన్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ మూవీని మరింత మంది ప్రేక్షకులకు చేరవేసేందుకు చిత్ర బృందం నిర్ణయించింది. ఇందులో భాగంగా పెంచిన టికెట్ ధరలను అందుబాటులోకి తెచ్చింది. ఇవాటి నుంచి సాధారణ ధరలకే వీరమల్లు టికెట్స్ లభించబోతున్నాయి. ఇక బుక్ మై షో, డిస్ట్రిక్ట్ యాప్లను ఇప్పటికే ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక సినిమా విడుదల సందర్భంగా సింగిల్ స్క్రీన్ మల్టీప్లెక్స్ లో టికెట్ రేట్స్ పెంచుకునేందుకు 2 రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతినిచ్చాయి. తమపై వస్తున్న రూమర్లను డైరెక్టర్ జ్యోతికృష్ణ క్లారిటీ ఇచ్చారు. సినిమా ప్రారంభం నుంచే హరిహర వీరమల్లులో భాగమయ్యానని చెప్పుకొచ్చారు. క్రిష్ అనుకున్న కథ 2వ భాగంలో ఉంటుందని వెల్లడించారు. అయితే ఈ సినిమాకు మొదట క్రిష్ డైరెక్ట్ చేయగా పలు కారణాల వల్ల ఆయన తప్పుకున్నాడని, ఆ తర్వాత జ్యోతికృష్ణ హరిహర వీరమల్లు సినిమాకు దర్శకత్వం వహించినట్లు రూమర్లు వచ్చాయి. వాటిపై స్పందించిన జ్యోతికృష్ణ రూమర్లకు చెక్ పెట్టాడు. నువ్వు నా భాగస్వామి అయితే ఆ గుడిలా మారుతుందంటూ తన ప్రియుణ్ణి పొగడ్తలతో ముంచెత్తుతుంది నిత్యా మేనన్. ఇదంతా ఆమె నటిస్తున్న ఇడ్లీ కొట్టు చిత్రంలో సాంగ్. తమిళ హీరో ధనుష్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి మొదటి సింగిల్ ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది చిత్ర బృందం. ఎన్ని సంఘం అంటూ కూడా మొదలైనటువంటి ఈ పాటలో నిత్య ధనుష్ల ప్రేమ కబుర్లు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. జీవి ప్రకాష్ సంగీతం అందించిన ఈ గీతాన్ని శ్వేతా మోహన్ కలిసి ధనుష్ స్వయంగా ఆలపించారు. ఈ సినిమా అక్టోబర్ 1న విడుదల కాబోతుంది. హరిహర వీరమల్లు సినిమా VFX విషయంలో చిత్ర యూనిట్ కీలక నిర్ణయం తీసుకుంది. అభిమానులు, ప్రేక్షకుల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో సినిమాలోని పలు మార్పులు చేసింది. ప్రేక్షకులకు మంచి వినోదం అందించేందుకు అన్ని థియేటర్స్లోనూ అప్డేట్స్ వెర్షన్ తీసుకొచ్చినట్టుగా తెలిపింది. ధర్మం కోసం ఇంకా పోరాటం పెద్దదైందంటూ చిత్ర బృందం తెలిపింది. గ్రామీణ తెలంగాణ నేపథ్యంతో కూడిన వెబ్ సిరీస్ మోతవరి లవ్ స్టోరీ అనిల్ గీలా, వర్షిణి రెడ్డి ప్రధాన పాత్రలుగా పోషించారు. శివకృష్ణ బుర్ర దర్శకుడు. ప్రముఖ OTT ప్లాట్ఫామ్ జీ తెలుగులో ఆగస్టు 8 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది. ఇటీవల ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. టాలీవుడ్ యాక్టర్ అనసూయ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో ఇప్పటి వరకు దాదాపు 30 లక్షల మందిని బ్లాక్ చేసినట్టుగా అనసూయ తెలిపారు. ఎవరైనా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే బ్లాక్ చేయడమే మంచిదంటూ ఆమె తెలిపారు. కొన్నిసార్లు నెటిజన్ల కామెంట్స్ కు భరించలేకపోయానని చెప్పుకొచ్చారు. కింగ్డమ్ హీరోయిన్ భాగ్యశ్రీ భోత్సే యువత మనసును కొలగొడుతూ ఉన్నారు. ఈ భామ చాలా అందంగా ఉన్నారని, నేచురల్ బ్యూటీ అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు. తన ఫేస్ లో స్టార్ హీరోయిన్ రష్మిక, కీర్తి సురేష్లను ఒకేసారి చూసినట్లుగా ఉంటుందంటున్నారు. బాలీవుడ్ నటి దీపికా పదుకొనే మరో గౌరవం దక్కించుకున్నారు. ప్రముఖ మ్యాగజైన్ ది షిఫ్ట్ ప్రకటించిన ప్రభావవంతమైనటువంటి మహిళల జాబితాలో దీపిక నిలిచారు. క్రియాశీలత, సృజనాత్మకత, నాయకత్వం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని రూపొందించిన ఈ లిస్ట్ లో బాలీవుడ్ డైరెక్టర్ జోయా అఖ్తర్, హాలీవుడ్ నటీమణులు అంజలినా జోలీ, అలాగే సెలీనా గోమెజ్ తదితరులు ఉన్నారు. వరుణ్ సందేశ్ కథానాయకుడిగా వన్ వే టికెట్ పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతుంది. ఖుష్బూ చౌదరి కథానాయిక. పి పళనిస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ పద్మ ఫిల్మ్స్ లో కలిసి రంగస్థల మూవీ మేకర్స్ పతాకంపై జోరిగే శ్రీనివాసరావు నిర్మిస్తూ ఉన్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమం ఇటీవల హైదరాబాద్ లో జరిగింది. ప్రముఖ కమేడియన్ అదిరే అభి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కామాఖ్య. సమైరా, సముద్రఖని, అభిరామ ప్రధాన పాత్రలుగా నటించనున్నారు. మై ఫిల్మ్ ప్రొడక్షన్ పతాకంపై వడ్డేపల్లి శ్రీ వాణినాథ్, అలాగే యశ్వంత్ రాజ్ నిర్మిస్తూ ఉన్నారు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమైంది. మిస్టీరియస్ థ్రిల్లర్ అంశాలతో శక్తివంతమైన కథతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రతి ఒక్కరిని మెప్పిస్తుందని చిత్ర వర్గాలు తెలిపాయి. ఆఫీసర్ ఆన్ డ్యూటీతో ఈ ఏడాది నుంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు మలయాళ విలక్షణ నటుడు కుంచాకో బోసన్. పోలీసు అధికారిగా నిందితుల్ని పరుగు పెట్టించిన ఆయన ఇప్పుడు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించడానికి సిద్ధమయ్యారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం వరు దురుహా ఫస్ట్ లుక్ విడుదలైంది.